భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 17/2/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాస కృష్ణపక్ష అమావాస్య మంగళవారం. అమావాస్య ఈరోజు సాయంత్రం 5:41 వరకు, ధనిష్టా నక్షత్రం రాత్రి 9:44 వరకు, వర్జం తెల్లవారుజామున 5:01 నుండి 6:38 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 8:47 9:33 వరకు, రాత్రి దుర్ముహూర్తాలు 10:58 11:18 వరకు, సూర్యోదయం 6:30, సూర్యాస్తమయం 5:57, అమృత ఉదయం 11 గంటల నుండి 12:39 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. అమావాస్య మంగళవారం కాబట్టి శుభ సమయం లేదు ఈరోజు. పరిఘియోగం రాత్రి 1:12, నాగవం సాయంత్రం 5:41, కిస్తుంకరణం తెల్లవారుజామున 5:34. పితృయజ్ఞాలు, అమావాస్య పితృదేవతలను ఆరాధించడం, పితృదేవత తిలతర్పణాలు, స్వయంపాకం సాహిత్యాది స్వయంపాకాదులు ఇచ్చుకోవాలి. అలాగే అమావాస్య మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం, కొత్త పనులేవి చేపట్టకూడదు. మేషరాశి వారికి దినారంభ చక్రంలో ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ వ్యక్తులతో అనారోగ్య సమస్యల వల్ల విచారం. వృషభ రాశి వారి రాణి బాకీలు వసూలగుట, దానివల్ల ఆనందం, కుటుంబ ఆనందం. మిథున రాశి వారికి అనుకోని ప్రయాణాల వల్ల ధనవృద్ధి, అధిక శ్రమ ఉండే అవకాశాలు ఉంది. కర్కాటక రాశి విలాసాలకి అధిక ధనాన్ని వెచ్చించే అవకాశం, ఖర్చులు విపరీతంగా చేసే అవకాశాలను, బంధు సంగమం కూడా ఉండే అవకాశం ఉంది. సింహరాశి వారికి చిరు వ్యాపారులకి అనుకూలం, చిరకాల కోరికలు నెరవేరే అవకాశం, కుటుంబ ఆనందం. కన్యారాశి వారి స్వల్ప పెట్టుబడుల వల్ల వ్యాపారంలో లాభాలు ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మాత్రమే ధనలాభాలు ఎక్కువగా ఉంటాయి. బద్ధకాన్ని విడిచిపెట్టగలదు. ఉద్యోగస్తులు కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. తులారాశి వారి నిరుద్యోగులు శుభవార్తలు వినుట, ప్రయాణ లాభాలు. వృశ్చిక రాశి వారికి వాద ప్రతివాదనలు చేయకుండా ఉంటే అన్ని విధాలుగా మంచిది. కోపాన్ని కూడా నియంత్రించుకోవడం వల్ల అనుకూలంగా లేదా గౌరవభంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి మిశ్రమం, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి, మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. మకర రాశి వారికి వివాహ యోగం, బంధు సంగమం, నూతనమైన వస్త్ర లాభాలు. కుంభరాశి వారికి ఆర్థిక లాభాలు ఉండే అవకాశం ఉంది, గృహంలో మార్పులు. మీనరాశి వారికి ప్రతి పనిలో కూడా తెలియని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది, ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అమావాస్య మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు ఈరోజు అనుకూలం. రేపటి నుంచి కూడా పాల్గొన మాసం ప్రారంభం అవుతుంది.